ప్రైజ్ ది లార్డ్ అండి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నారా? సికింద్రాబాద్లో సువార్త స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన కొరకు మరి ఈ నెల నవంబర్లో 9వ తారీఖు అనగా 2వ శనివారంలో ఉదయం 9 గంటలకు అలాగనే సాయంత్రం 5 గంటలకు అద్భుతమైన సువార్త స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరగనయ్యింది. సిద్ధపడండి. మరి ఈ నెలలో దేవుడు అద్భుతమైన రీతిలో మనలందరినీ కదిలించినై ఉన్నారు. గొప్ప కార్యాలు మనందరి జీవితంలో ప్రభు చేయబోతున్నారు. అద్భుతమైన శక్తివంతమైన తన వాక్కు ద్వారా, శక్తివంతమైన స్తుతి ఆరాధన ద్వారా ప్రభు మనలందరినీ నడిపించినై ఉన్నారు. మరి తప్పక పాల్గొనండి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి భయంకరమైన పోరాటాల మధ్యలో ఉన్నా ప్రభు గొప్ప విడుదలని చేయబోతూ ఉన్నారు. ఆమేన్. గొప్ప విడుదలని మన జీవితంలో ఆయన అనుగ్రహించే దేవుడై ఉన్నారు. ధైర్యంగా ఉండండి, కలిసి ఆరాధిద్దాం. మర్చిపోకండి. మరి నవంబర్ 9వ తారీఖు ఉదయం అలాగనే సాయంత్రం ఈ 2 ఆరాధనలో కలిసి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. అడ్రస్ హరిహర కళాభవన్, పాట్నీ సెంటర్, పరేడ్ గ్రౌండ్స్ మెట్రో స్టేషన్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రైజ్ ది లార్డ్. మీ దుఃఖ దినములు సమాప్తమగును. ఆమేన్. రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి, కలిసి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారా అందరూ? ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. చాలా విషయాలలో చాలా దిగులు పడుతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం. కానీ దేవుని వాక్యం మనల్ని ఎంతగానో ఆ భయాల నుంచి తొలగిస్తూ ఉంది కదా. చాలా అద్భుతంగా ప్రతిరోజు దేవుడు మనందరినీ నడిపిస్తూ ఉన్నారు. అయితే దేవుని వాక్యాన్ని పట్టుకొని మనం ముందుకు సాగుదాం. మీ కొరకు నిత్యం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ధైర్యంగా ఉండండి, ప్రభు గొప్ప కార్యాలు చేయబోతున్నారు. మరి ఈ ఉదయకాల సమయంలో ప్రతిరోజు లాగానే ఈ ఉదయం దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు 1వ దినవృత్తాంతములు 19వ అధ్యాయము 13వ వచనం. యెహోవా తన దృష్టికి ఏది మంచిదో దాని చెయ్యును గాక. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఉదయకాల సమయంలో చక్కని మాటను మనం చదివాం కదా. యెహోవా తన దృష్టికి ఏది మంచో అదే మన ఎడల చెయ్యును గాక అని ఇక్కడ మనం చదివి ఉన్నాం కదండి. అవునండి. ఎంతమంది ఇలా ప్రార్థన చేస్తున్నారు? దేవా, నీ దృష్టిలో ఏది మంచో అదే నా ఎడల జరిగించమని. చాలా మంది ఇలా ప్రార్థన చేయరు కదండి. దేవుని కార్యాలు మన ఎడల జరగడం కంటే ఎక్కువగా మనం ఎలా ప్రార్థన చేస్తామంటే, మన చిత్తానుసారమైన నడవళ్ళు మనం వెళ్తూ ఇదే జరగాలి, ఇలానే ఉండాలి, ఇలా మరి వీరిని వివాహం చేసుకోవాలి, లేదా ఇంకా ఏదో ప్రయత్నాల్లో ఇలాగనే వెళ్ళాలి, ఏదో బిజినెస్లో ఇలాగనే వెళ్ళాలి, ఆలోచనలో ఇలాగనే వెళ్ళాలి అంటే మనకు నచ్చిన ప్రయత్నాల్లో మనకు నచ్చినట్లుగా మనం ముందుకు వెళ్తూ ఉంటాం. కానీ చూడండి, అప్పుడు కూడా మనకు నచ్చింది, లేకపోతే మనకు బాగా ఇష్టమైనది, లేకపోతే ఇంకా ఏదో మన సొంత ఆలోచనతో మనం ముందుకు వెళ్ళడం కంటే, చూడండి ప్రియ సహోదర సహోదరి, ఈ ఉదయకాల సమయంలో మనకంటే గొప్పగా మన తండ్రి మన గురించి ఎక్కువగా ఆలోచిస్తారండి. మన గురించి మనం చాలా తక్కువ ఆలోచించుకుంటాం, కానీ మన గురించి ఆయన మంచి ఆలోచించే దేవుడు, మన క్షేమానికి కోరుకునే దేవుడు, మనం ఉన్నతమైన స్థితిలో ఉండని ఆలోచించే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మన ఆలోచనలు ఎప్పుడు కూడా అంటే కొద్ది వరకే ఉంటాయి. అది మరి అప్పటి వరకే మన ఆలోచనలు ఉంటూ ఉంటాయి. దాని తర్వాత ఏంటి, ఎలా ఉండాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏమి చెయ్యాలి అంటే మన ఆలోచనలు ఎక్స్టాండ్లోకి మరి ఎప్పటికీ ఉండవండి. కానీ దేవుడు ఆలోచనలు ఎప్పుడు కూడా చాలా చక్కగా మన జీవితాల గురించి గొప్ప ఆలోచనలుగా ఉంటాయి. ఈ ఉదయకాల సమయంలో మరి చూడండి, దేవుని దృష్టికి దేవుడు మనకు మంచి చేయులాగున మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలి. దేవా, ప్రభా, నీ దృష్టికి ఏది మంచో అది నా ఎడల జరిగించండి, ఉన్నతమైన స్థితిలో ఉంచే దేవుడవు కదా అని ఎప్పుడు కూడా మనం నిరంతరం ప్రార్థన చేస్తే మన జీవితాలు ఎప్పుడు అద్భుతంగా ఉంటాయండి. ఎప్పుడు మన జీవితాలలో ఫెయిల్యూర్ అనే మాటను చూడం, నష్టం అనే మాటను చూడం. చాలాసార్లు ఇలా సొంత నిర్ణయాలతో వెళుతూ మనం నష్టపోయి ఎన్నో సందర్భాలు మన జీవితాల్లో ఉన్నాయి. అలాంటి వారిగా మనం ఎప్పటికీ ఉండకూడదు. దేవుని దృష్టికి ఏది మంచో అదే నా ఎడల
జరిగించమయ్యా అని ప్రార్థన చేయాలి. ఆమేన్. మనం చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో దేవా నీ దృష్టికి ఏది మంచో అది జరిగించు, నన్ను అలానే నడిపించండి, నీకు ఇష్టకరమైన జీవితాలలో నన్ను నడిపించండి అనే ప్రార్థన పూర్వకంగా ఉన్నప్పుడు మన జీవితాలు చాలా శ్రేష్టకరంగా ఉంటాయండి. అందుకని ఉదయకాల సమయంలో మనం ఆశీర్వదింపబడాలన్నా, గొప్ప వారి అవ్వాలన్నా, దీవించబడాలన్నా, ఉన్నతమైన స్థితిలో ఉండాలన్నా అన్ని విషయాలు దేవుని దృష్టికి మంచి అనేది అది మాత్రమే జరిగించమని ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఎలాంటి శత్రువు ముందున్నా, ఎలాంటి భయంకరమైన పరిస్థితులున్నా, ఎలాంటి విపత్తులున్నా దేవుడు ఆయన మనకు మంచి చేసి ప్రతి స్థితిలో ప్రతి విషయంలో మనల్ని ముందుకు తీసుకొని వెళ్ళిపోతారండి. ఆగిపోవడం అనేది మన చరిత్రలోనే ఉండదు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ప్రార్థన చేద్దాం. పిల్లల విషయంలో కావచ్చు, ఇంటి విషయాల్లో కావచ్చు, ఇంకా బిజినెస్ కావచ్చు, ఉద్యోగం విషయంలో కావచ్చు, ఇంకా ఎన్నెన్నో జరుగుతున్న ప్రయత్నాల్లో, వెళ్తున్న మార్గాల్లో అన్నిట్లో దేవుని దృష్టికి మంచి అనేదే జరగాలని ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఉదయకాల సమయంలో ప్రార్థన చేద్దామా? మనం ఆశీర్వదింపబడాలంటే ఇది ఒక రహస్యం అండి. దేవుని చిత్తం మన ఎడల జరగాలని మనం ప్రార్థించినప్పుడు మనం ఖచ్చితంగా ఉన్నతమైన స్థితిలో ఉంటాం. ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, చక్కని రీతిలో మాతో ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నందుకు స్తోత్రం, మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రం. మీ బలమైన మాటల ద్వారా మేము బలపరచబడుతున్నాం. మా దృష్టికి ఏది మంచో అది చేయడం కాదయ్యా, మీ దృష్టికి ఏది మంచో అది మా జీవితంలో జరుగునుగాక అని ప్రభ మేము ప్రార్థించే వారిగా మమ్మల్ని లేవనెత్తండి. ఉదయకాల సమయంలో ప్రభ మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రం. ప్రభ మా జీవితంలో మాకంటే అయా లేదు ప్రభ, ఇదిగోండి మా గురించి మేము లేకపోతే ఇంకా అన్ని విషయాల్లో ప్రభ ఇదిగోండి మా గురించి మేమే వెళుతూ మా జీవితాలను ఎన్నో విషయాలలో మేము ప్రభ ఇదిగోండి చాలా భయంకరమైన పరిస్థితులకు మా చేతులతో మేము దిగజారిపోతూ ఉన్నాం ప్రభ. అలాంటి వ్యక్తులుగా ఉండద్దు. మేము దీవించబడాలంటే మీ మాటలు వినేవారిగా, మేము ఉన్నతమైన స్థితిలో ఉండాలి అంటే ప్రార్థించే వారిగా, మీ దృష్టికి ఏది మంచో అది జరగాలని ప్రార్థించే వారిగా, ప్రతి ప్రయత్నంలో మీ పైన ఆధారపడే వారిగా, మిమ్మల్ని ఆశ్రయించే వారిగా, మొరపెట్టే వారిగా ఉండుట కృప చూపించండి, సహాయం చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో మీ చిత్తమే జరుగును గాక ప్రభా. మీ దృష్టికి ఏది మంచో అది మాత్రమే జరుగును గాక సహాయం చేయండి. ప్రార్థించే వారికి మమ్మల్ని లేవనెత్తండి, ఇకను నడిపించండి. ప్రతి అధైర్యము, భయాన్ని మీరు తొలగించండి. నీవు మాతో ఉండగా మాకు ఏ విషయంలో భయం లేదయ్యా, సహాయం చేయండి. ప్రతి పోరాటాలపైన విజయం దయచండి. ఉదయకాల సమయంలో మా ప్రియులందరూ చేసిన పనులలో, ప్రయత్నాల్లో మీ కృప తోడై ఉండును గాక. మంచి ఆరోగ్యం, క్షేమం కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకునే వారందరి పట్ల మీ దయను, మీ కృపను మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.